ఈరోజు డ్యూటీకి మీరు అక్కడికి వెళ్ళండి. అన్నా, ఇది చాలా పెద్ద కేసు, కానీ నేనక్కడికి వెళ్ళి చెప్పింది చేయి. నేను సీనియర్ని, నేను చెప్పింది చేయడం కూడా నీ డ్యూటీనే. ఇంకో విషయం, ఈరోజు 14 అవర్స్ డ్యూటీకి రెడీ అవ్వు. హాస్పిటల్లో సావంత్ గారు స్పృహలోకి రాగానే వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోండి. నాకు రిపోర్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కేవలం నాకు మాత్రమే రిపోర్ట్ ఇవ్వాలి. అన్నా, ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలీదు. ఈలోగా నా డ్యూటీ టైం అయిపోతుంది కదా. మంజు, ఎదురు ప్రశ్న లేకు. సీనియర్గా ఇది నా ఆర్డర్, అంతే. అన్నా, తనని నమ్మొచ్చా? ఇబ్బంది ఏం లేదు సార్, నమ్మొచ్చు. సరే అయితే నేను వెళ్తాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏమైంది దాసన్న? ఇంకో స్వీట్ బాక్స్ ఏమన్నా ఇస్తారేమోనని వెయిట్ చేస్తున్నా. స్వీట్ మరీ అంత ఎక్కువగా తినకండి, తర్వాత షుగర్ వస్తుంది. షుగర్ వద్దులేండి, మంచిది. ఓకే మరి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మాజీ ఎమ్మెల్యే సావంత్ గారు ఎక్కడున్నారు? అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి, అక్కడ ఐసీయూలో ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే మేడం. డాక్టర్, సావంత్ గారికి ఎలా ఉంది ఇప్పుడు? తలకి బాగా ఇంజ్యూరీ అవ్వడం వల్ల బ్లడ్ బాగా లాస్ అయింది. ప్రెజెంట్ హీఈస్ ఓకే. ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడొచ్చా? నో, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. ఎప్పుడు వస్తారు డాక్టర్? ఇప్పుడు ఏం చెప్పలేం మేడం, కొంచెం టైం పడుతుంది. డాక్టర్ గారు, ఆయన స్పృహలోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. నమస్తే డాక్టర్. నమస్తే సార్. సావంత్ గారి కండిషన్ ఎలా ఉంది? హీఈస్ ఓకే నౌ. ఓకే, మేము వెళ్ళి చూడొచ్చా? షూర్. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, టీ తాగేసి వస్తాం, మీరు ఇక్కడే ఉంటారుగా? నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిరండి. ఓకే మేడం. మీరేంటి ఇక్కడ? మేడం, మేడం, సావంత్ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చింది మేమే కాబట్టి మేమే ఇక్కడ ఉన్నాం. మరి మీరిక్కడేం చేస్తున్నారు మేడం? ఇప్పుడు ఈ హాస్పిటల్ కేస్ మీ చేతుల్లో పెట్టారా ఏంటి? సర్లే, ఆ విషయం మాకెందుకులే గాని, లోపల ఉన్నాడే ఆయన పరమ దుర్మార్గుడు. ఆయన స్పృహలోకి రాగానే మహానంది గారి గురించి లేనిపోనివన్నీ మీ దగ్గర చెప్పినా చెప్తాడు. అవన్నీ మీరు నమ్మేసి స్టేట్మెంట్ రాసుకోకండి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో నిర్ధారణ చేసుకొని అప్పుడు స్టేట్మెంట్ తీసుకోండి. అవును, మీ అమ్మగారికి రూపా విషయం చెప్తానన్నారు, చెప్పారా? చెప్పాను, కానీ ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. మళ్ళీ సమస్య ఏంటది? ఆ రూప తన ఫ్యామిలీ మమ్మల్ని చాలా అవమానపరిచారు. అందుకే మేము చాలా బాధపడ్డాం. ముఖ్యంగా మా అమ్మ చాలా బాధపడింది. కాబట్టి వాళ్ళొచ్చి అమ్మని క్షమించమని అడిగితేనే గాని తని పెళ్లికి ఒప్పుకోను అంది. ఓరి భగవంతుడా, మళ్ళీ ఇదొక చిక్కొచ్చి పడిందా? ఒక్క నిమిషం మేడం. మేడం, సారీ మేడం, మీరు ఖచ్చితంగా మా సత్య పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి నేరుగా రూప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. వాళ్ళ అమ్మా నాన్నతో మా ఆంటీ చెప్పిన కండిషన్స్ గురించి చెప్పండి. వాళ్ళని ఆంటీ దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పించండి చాలు. ఎలా అంటే
మీరు చెప్పారు కదా క్షమాపణలు, అదే ఆ తల మీద కాళ్ళు పెట్టి చిచి కాదు కాదు, కాళ్ళపైన తల పెట్టి వేరే లెవెల్ అది. అలా చెప్పించండి, దెబ్బ కాంటి పెళ్లి కొప్పేసుకుంటుంది. సత్య వస్తున్నా. మేడం, మీరు మాత్రం క్షమాపణ గురించి మర్చిపోకండి. ఓకే ఓకే, అయిపోద్ది. ఇప్పుడే సత్యకి ఫోన్ చేశాను. మాజీ ఎమ్మెల్యేకి ఇంకా కొద్దిసేపట్లో స్పృహ వచ్చే అవకాశం ఉందట. సత్య చెప్పాడు. హెడ్ కానిస్టేబుల్ దాసన్న ఈ కేసుని విచారణ చేయబోతున్నాడు. అందుకే కేసు ముందుకు నడవకుండా ఉండాలని అతన్ని వెనక్కి లాగడానికి మన స్టైల్లో అతని చేతిలో స్వీట్ బాక్స్ పెట్టాను. చిన్న పావును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా. అసలే ఆ మాజీ ఎమ్మెల్యే చిన్న పావేమీ కాదు, వాడు పెద్ద అనకొండ. వాణ్ణి అనకొండ అంటున్నావు కదా, అలాంటి వాణ్ణి కర్రలతో కొట్టి వదిలిపెట్టొద్దు. కంటికి కనపడకుండా మాయం చేసేయాలి. అంటే కేసు విచారణలో వాడిచ్చే స్టేట్మెంటే కదా మనకి సమస్య తెచ్చిపెట్టేది. అసలు జవాబిచ్చే వాణ్ణే చంపేస్తే సరే. అదెలా? TG097402. నమస్తే అన్నా. అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. ఎవరికి విముక్తి కలిగించాలి? మాజీ ఎమ్మెల్యే సావంత్కి ICU 702. మీ పని అయిపోయినట్టే అన్నా. వస్తా అన్నా. మేడం, మా డ్యూటీ టైం అయిపోయింది, వెళ్ళొస్తాం. అలాగే.